నిజామాబాద్ జిల్లాలోని జకరన్పల్లికి రావడం జరిగింది. సో జకరన్పల్లి అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది ఎయిర్పోర్ట్. సో మినీ ఎయిర్పోర్ట్ అనేది నిజామాబాద్ జిల్లాకి అసలు కరుణించే అవకాశం ఉందా అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగానే జకరన్పల్లికి వచ్చినాం. సో జకరన్పల్లి ప్రజలతోని, రైతన్నలతోని, దాంతో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో మాజీ ఎంపీపీ ఉన్నారు శ్రీనివాస్ గారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉంటది అంటే జకరన్పల్లికి ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్న మీరు చెప్పురి. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా చాలా మంది ఇప్పుడు జకరన్పల్లి వాసులే కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జకరన్పల్లికి ఎయిర్పోర్ట్ వస్తే మంచిదని చాలా మంది అనుకుంటా ఉన్నారు. మేమిడికి వచ్చిన తర్వాత రైతన్నలతో మాట్లాడుకుంటే నీ అవ ఇది ఇప్పటే వద్దా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది అసలు ఏం జరుగుతూ ఉందంటారు? వాస్తవంగా ఏంటంటే 11 సంవత్సరాల క్రితం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన జరిగింది. దాదాపు అప్పుడు అంచనాల ప్రకారం 11 నుంచి 1200 ఎకరాలు అని చెప్పి మాట ఉండే. తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ 1600 నుంచి 1800 ఎకరాల వరకు పరిమితం చేశారు. ఈ 16 నుంచి 1800 ఎకరాలు ఒకవేళ ఎయిర్పోర్ట్ కేటాయిస్తే ఇక్కడ ఉన్న రైతాంగం, ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా మంది ఇక్కడ ఉన్న రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ అవైలబిలిటీ దాదాపుగా 1100 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో చేస్తే రైతులు ఎటువంటి నష్టం ఉండదు దాంట్లో చేస్తే. మా అందరి కోరిక ఏంటంటే ఆ 1100 ఎకరాలను ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేసి ఎందుకు ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే వాస్తవంగా ఇది నేషనల్ హైవే సెంటర్ ప్లేస్. నేషనల్ హైవే ఆనుకొని ఇటు తెలంగాణ యూనివర్సిటీ, సీడ్ కంపెనీలు చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే రైతాంగానికి కాకుండా ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుందనే ఉద్దేశం అందరిలో ఉంది. కానీ దీన్ని ఎప్పుడైతే వీళ్ళు 1100 నుంచి 1600, 1800 ఎకరాల దాకా తీసుకెళ్ళారో అప్పుడు రైతులలో ఒక ఆలోచన షురైంది. ఏమని, అరే మేము ఏం చేసుకుని బతకాలా, మా ఆధారమే వ్యవసాయం, మేము వ్యవసాయం లేక ఏం చేసి బతామని దాని మీదనే రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రైతన్నలు ఈ 1100 నుంచి 1800 ఎకరాల వరకు కేటాయించాలి, ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పేసి కొన్ని నివేదికలు కూడా రావడం జరిగింది. మరి ఈ రైతన్నలకు లాభం చేకూరిస్తే వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు కదా. ఎందుకంటే ఇలా ఒక ₹1 కోటి దాకా ఉంటుండే, ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క ఎకరం 1 కోటి నుంచి 1.5 కోటి కూడా పలికిన రోజులు ఉన్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ అంతా కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. మరి వాళ్ళకి ఒక ఎకరాన్ని చొప్పున ఎంత లాభం చేకూరిస్తే బాగుంటది అని మీరు అనుకుంటా ఉన్నారు? వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఇప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళే ప్రాంతంలో మొత్తం తోటలు, పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతం. వాస్తవంగా పైసలు ఇంపార్టెన్స్ కాదు, పైసలు మేమేం చేసుకుంటాం, రైతులకు కావాల్సింది శ్రమ. వాళ్ళు కష్టపడతారు కాబట్టి మేము కష్టపడాలని కోరిక ఉన్న వాళ్ళకు పైసలు కాదు మీనింగ్, పైసలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడో తాతల నుంచి వ్యవసాయం ఆధారంగా పనిచేస్తారు కాబట్టి దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. పైసలకు మీనింగ్ లేదు, ఇక పైసల గురించి మాట్లాడితే మీనింగ్ లేదు కదంట. రైతులకు భూమి కావాలా, భూమి నష్టపోకుండా ప్రభుత్వం ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ అంశం దాదాపుగా 11 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ రైతులు భూమి కొనే పరిస్థితి లేదు, భూమి అమ్మే పరిస్థితి లేదు. మంది డైలమాలో పడ్డారు అని చెప్పేసి అంటున్నారు. అంటే వస్తే ఎట్లుంటది, రాకపోతే ఎట్లుంటది అనే దాని గురించే. అంటే కొంటలేరు, అమ్ముతలేరా? ఇప్పుడు కొనేవాడు కొంటలేడు, ఎందుకు ఎయిర్పోర్ట్లో పోతుందని. అవసరానికి అమ్ముదామంటే అది ఉపయోగపడట్లేదు రైతులకు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఒక స్టెప్ తీసుకొని అయితే చేస్తారా, ఎయిర్పోర్ట్ ఎంత 1100 ఎకరాలు చేయాలా, లేదు అంటాం క్యాన్సల్ చేసేసి దాన్ని ఏదైనా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. సో దాంతోపాటు ఆదిలాబాద్, దాంతోపాటు వరంగల్, సో ఈ ఏరియాలో ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో కూడా మినీ ఎయిర్పోర్ట్లను కేటాయిస్తే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా బయటకు రావడం జరుగుతూ ఉంది. నిజామాబాద్కి రాకపోతే ఎంత డిసడ్వాంటేజ్ ఉంటుంది అనే దాని గురించి. వాస్తవంగా ఏంటంటే ఇది హైదరాబాద్కు దగ్గరలో ప్లస్ నిజామాబాద్ ఇటు బాసర పుణ్యక్షేత్రానికి, ఇటు తెలంగాణ యూనివర్సిటీకి, నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడికి వస్తే కొన్ని ఇండస్ట్రీస్ రావచ్చు, ప్రజలు అంటే ముఖ్యంగా యువకులకు ఉపాధి దొరకచ్చు, వస్తే బాగుంటుంది. కానీ వచ్చేదాన్ని చేస్తే తొందర చేయాలా, లేదంటే చేయవద్దు. పెండింగ్ లో పెట్టి ఇదంతా నాంచుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు అన్నట్టే ఖచ్చితంగా మనము అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే నిరుద్యోగం అనేది చాలా ఉంది. మన నిజామాబాద్ జిల్లాలోనే కొన్ని వేల మంది ఇలా గల్ఫ్ బాట పడతా ఉన్నారు. అక్కడ ఎంత బాధపడుతున్నారో అంత బాధపడతా ఉన్నారు. కాకపోతే మన దగ్గరనే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే అట్లాంటి కంపెనీస్ వచ్చినా, లేకపోతే ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్ వస్తే ఎంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ మనకు చాలా మట్టుకు అంకాపూర్ ఏరియాలో సీడ్స్ కంపెనీ ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ ఒకవేళ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంటుంది, యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది, గల్ఫ్ వలసలు ఆగిపోతాయి, ఈ బాంబే వలసలు ఆగిపోతాయి. అది చేసేది ఏదో ప్రభుత్వం ఒక కృషినిశ్చయంతో నిర్ణయం తీసుకొని ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో ఆ అసైన్మెంట్ భూమి లోపలనే, అది ప్రభుత్వ భూమి లోపలనే ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తే ఇటు రైతాంగానికి మేలు చేసినట్టు ఉంటుంది, ఇటు యువతకు ఉపాధి కల్పించినట్టు ఉంటుందని మా యొక్క వినపం. అంటే సరిపోతలేదు అని చెప్పేసి అంటున్నారు కదా, ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ 1100 అని అంటున్నారో అది సరిపోదు అని అంటున్నారు కదా. లేదు, ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాదాపు 5000
ఎకరాలు ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కాదు, మనందరికీ తెలుసు. అయితే డొమెస్టిక్ అవుతుంది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ ఎంత కావాలి, 800 ఎకరాలు అయితే సరిపోతుంది. ఓకే, 1100 ఉన్నది కాబట్టి 1100 తీసుకున్నా నష్టం లేదు, కానీ అంత ఎక్కువ తీసుకుంటే రైతాంగులు నష్టపోతారు. రైతాంగం నష్టపరిస్తే ఏం వచ్చే లాభం ఏం లేదు. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మేము రైతన్నలతో మేము మాట్లాడినప్పుడు ఏదైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా కూడా ప్రతిపాదన పోయింది. కాకపోతే మరి ఎందుకు దీన్ని ఆపాల్సి వచ్చింది అని చెప్పేసి మేము క్వశ్చన్ చేసే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎవరైతే గత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో లేకపోతే గత బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఈడ లేవు కాబట్టి ఇదంతా కూడా పెండింగ్ అయిపోయింది, ఎటు కాకుండా ఆపేసిరు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? వాస్తవంగా ఏంటంటే, ఇది వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏమంటే ఇది పనికిరా, ఇది అనుకూలంగా లేదని చెప్పారు, రిపోర్ట్ ఇచ్చి. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి ఇది అనుకూలంగా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైతే మనం అనుకున్న ప్రతిపాదిత స్థలము 1100 ఎకరాల నుంచి 1600 ఎకరాల పోట్ల రైతులకు ఈ అనుమానాలు అనేది తావిస్తుంది. ఈ అనుమానాలకు తావివ్వకుండా ఏదైతే అసైన్మెంట్ అంటే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వ భూములు ఏర్పాటు చేస్తే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, రైతులు నష్టపోరు. సో దీంట్లో ఎలాంటి రాజకీయాలు జరగలేవని అనుకుంటున్నారా మీరు? ఏ రాజకీయం జరగలేదు, రాజకీయం అంటూ ఏం లేదు అక్కడ. అట్లా అది ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎంత నష్టపోయే రైతుకు తెలుసు ఆ నష్టం ఎంత భారంగా ఉంటుంది అనేది. సో ఏదేమైనప్పటికీ అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు, సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారు మరి దీనిపైన ఏమైనా కాన్సన్ట్రేటర్ ఏమైనా చేస్తా ఉన్నారా, లేకపోతే ఆయనతో అవుతుందా కాదా, మరి జగన్పల్లికి ఎయిర్పోర్ట్ తెస్తా అని చెప్పేసి ఏమైనా వాగ్దానం ఏమైనా ఇచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? అసలు ఇప్పుడున్న దాంట్లో మాత్రం మాకు తెలిసినంత మట్టుకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అండ్ భూపతి రెడ్డి, అంతకుముందు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పట్టించుకున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం టీం వచ్చిన మేము అందరం ఇక్కడనే వాళ్ళతోటి సర్వే చేసినప్పుడు అందరం ఉన్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న భూపతి రెడ్డి గారు దీని గురించి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపట్టట్లేదు అతను. మరి ఎందుకో ఎన్నికలలో కూడా మీ ఎవరైతే జగన్పల్లి వాసులకి వాగ్దానం ఇచ్చినట్టు తెలుసా ఉంది, మీకు మినీ ఎయిర్పోర్ట్ తెప్పిస్తాం నా బాధ్యత అని చెప్పేసి కూడా అన్నారు అని చెప్పేసి వినబడుతుంది. అది నిజమేనా లేకపోతే అబద్ధమా? అప్పుడు ఉన్న అన్ని పార్టీలు వాగ్దానం చేసినాయి, ఒక నాట్ ఓన్లీ వన్ పార్టీ, అన్ని పార్టీ, ఇటు బీజేపీ కావచ్చు. వాస్తవం ఏంది, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ను తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు ఎయిర్పోర్ట్, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. వాస్తవంగా కేసీఆర్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపెట్టారు, కానీ అనుకోకుండా గవర్నమెంట్ బోట్లా అయింది. కానీ ఆ గవర్నమెంట్ ఉంటే ఇప్పటివరకు అయిపోయేది ఉండవచ్చు. ఇది మొత్తానికి ఎవరైతే ఇక్కడ జగన్పల్లి వాసులతో మనం మాట్లాడడం, ఎవరైతే రైతన్నలు, దాంతోపాటు కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతోపాటు ఎవరైతే గత పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు వాళ్ళతో కూడా మనం మాట్లాడడం. అంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే సో పర్సన్స్ అని, సో వాళ్ళ అగ్రికల్చర్స్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మినీ ఎయిర్పోర్ట్ రాలేదు అని చెప్పేసి కూడా మీ దగ్గర ఇక్కడ వినిపిస్తా ఉంది. అది నిజమా అంటే డెఫినెట్లీ అది ముమ్మాటికి తప్పండి, అంతా కూడా కాదు. సో ఏదేమైనప్పటికీ జగన్పల్లికి ఎయిర్పోర్ట్ రావడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం, రావాల్సింది ఉంది, ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ జగన్పల్లి వాసులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. సో చూడాలా, వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా అంటే జగన్పల్లికి మినీ ఎయిర్పోర్ట్ వస్తుందా లేదా అనే దానిపైన మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.